నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. అంజయ్యనగర్ రిటైల్ కూరగాయల మార్కెట్లో శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని రకరకాల కూరగాయలు పండ్లతో అన్నపూర్ణాదేవిగా అవతారంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. బోయిన్పల్లి రిటైల్ కూరగాయల మార్కెట్లోని కనకదుర్గమ్మ ఆలయంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రిటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా కనకదుర్గమ్మ ఆలయంలో మక్కాల సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించి హోమం చేశారు. అనంతరం అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా మక్కాల సత్యనారాయణ మాట్లాడుతూ దేశం రాష్ట్రం బాగుండాలని, ప్రజలు సుఖశాంతులతో వెలుగొందాలని అమ్మవారికి పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుండటంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుండడం ఆనందంగా ఉందని తెలిపారు. అమ్మవారి కృపాకటాక్షంతో ప్రజలు నిత్యం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకొని ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కనకదుర్గ ఆలయంలో అన్నదానం చేసేందుకు తగిన సహాయ సహకారాలు అందిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో బోయినపల్లి రిటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కాల సత్యనారాయణ, రిటైల్ కూరగాయల మార్కెట్ ప్రెసిడెంట్ మక్కాల అశోక్, వైస్ చైర్మన్ రమేష్, ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల నర్సింగ్, మల్కాజ్గిరి బీజేవైఎం డిస్ట్రిక్ట్ కన్వీనర్ మక్కాల నరసింహరావు, కార్యదర్శి మక్కాల నరసింహరావు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాలరాజు, మక్కాల మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.